అందరికీ నమస్కారం అండి. సంక్రాంతి వచ్చిందంటే జాతరలు వస్తాయి. జాతరలు వచ్చినాయి అంటే ఇంకా తీర్థాలు వస్తాయి. ఈ తీర్థాలకు వెళ్ళామంటే భలే భలే సరదాగా ఉంటుంది. అమ్మవారిని చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ దేవతలు, ఆ వేషాలు, మరి అక్కడ ఉన్నటువంటి బోలెడన్ని పిల్లల ఆటల వస్తువులు, బాటలు తిరిగేట రంగుల రత్నాలు, కార్లతో ఎగ్జిబిషన్లు. ఎంత బాగుందో చూశారు కదా. ఇలా తిరుగుతూ ఉన్నటువంటివన్నిటిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే ఎగిరి గంతులేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు కూడా వీటన్నిటిని చూసి ఆనందిస్తారు. సాధారణంగా ఈ జాతరలో, తీర్థాల్లో రకరకాల వస్తువులు కొనుక్కుంటామండి. అక్కడ మనకి ఊళ్ళో దొరకని వస్తువులు కూడా చాలా చాలా రకరకాల వస్తువులు అనమాట. ఈ గవ్వలు చేసుకునే చెక్కలు, పీటలు, అరిసెలు వేసుకునేవి, ఆడవాళ్ళకి గాజులు, పిల్లలకి రబ్బర్ బ్యాండ్లు, రకరకాల గౌనులు, ఇటువంటివన్నీ బాగా కనిపిస్తాయండి. మధ్యలో చూడండి, పిల్లల్ని బాగా ఆడించడం కోసం ఇక్కడ ఇలాంటి రంగుల రత్నాలు, జైంట్ వీల్స్, ఇలాగా మనం ఉల్లిపాయలు వేసుకునే డబ్బాలు, గాజులు అయితే రాజస్థాన్ గాజులు, దేవుడి పటాలు, ఇంకా రకరకాల బొమ్మలు, పిల్లలు ఆడుకోవడానికి చాలా రకాలు అనమాట. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా. ఖర్జూరం పళ్ళు, అసలు తీర్థాలు జాతరలు అంటేనే ఇవి ముఖ్యం. జీళ్ళు, డబ్బాలు, ఇలా కోడి మాంసం దుకాణాలు కూడా ఉన్నాయండి బాబోయ్ దీంట్లో. చెరుకు రసం, ఇవేమో అప్పడాలు వేసుకునే చెక్కలు, తాటిపేసం తీసుకునేటటువంటివి, ఇలా రకరకాలు అనమాట. మనం ఇక్కడైతే బొమ్మలు పిల్లలకి కాదు, పెద్దవాళ్ళకి కాదు, షోకేసుల్లో కాదు, అన్నిటికీ వాడుకోవచ్చు. పెద్ద పెద్ద డిబ్బీలు, ఇంకా అన్ని రకాల మా చిన్నతనంలో ఇవి దొరికేవన్నమాట. ఇప్పుడు మళ్ళీ కనిపిస్తూ ఉన్నాయి. ఇవి కేవలం ఇలాంటి తీర్థాల్లో, జాతరల్లో మాత్రమే ఇలాంటి మన వస్తువులు, అలంకరణ వస్తువులు కనబడతాయి. ఇవన్నీ కూడా డెకరేషన్ ఐటమ్స్ అన్నమాట. చాలా బాగా ఉన్నాయి చూస్తుంటే. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇవైతే ఆకర్షణకి పిల్లల్ని ఆడించడానికి పెట్టారు. ఇవి మరి గన్లు, మరి బెలూన్స్తో బంతులేసి ఆడుకునే ఆటలు అన్నమాట. పిల్లలైతే గన్స్తో వాటిని షూట్ చేస్తూ ఉన్నారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా సరదాగా వీటిని ట్రై చేస్తూ ఉన్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారండి ఈ జాతరని. దీన్ని ముఖ్యంగా సిరిబొమ్మ తీర్థం అంటారు. సంవత్సరానికి ఒకసారి ఎంతో ఉత్సాహంగా మరి చేసుకునేటటువంటి ఇది జాతర అన్నమాట. ఈ జాతరని ఈ నరసాపురం పట్టణంలో ఈ పక్కన ఉన్నటువంటి ఒక 10-15 గ్రామాల నుంచి ప్రజలు వచ్చి ఈ జాతరని చాలా వైభవంగా జరుపుకుంటారు. చాలా సంతోషంగా ఈ యొక్క వేడుకగా ఈ జాతరలో అందరూ పాల్గొంటారు అన్నమాట. తీర్థంలాగా దీన్ని చేసుకుంటారనమాట. చూడండి, ఇక్కడ గన్తో ఈ బెలూన్స్ని పెరుస్తున్నారు. ఒక్కదానికి 50 రూపాయలు కట్టారు. పొద్దుట 9 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు చిన్న పెద్ద తేడా లేదండి. అందరూ వచ్చి ఎంతో ఆనందంగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. తీర్థంలో జీళ్ళు తింటున్నారు, ఖర్జూరం పళ్ళు తింటున్నారు, మిరపకాయ బజ్జీలు, ఇంకా చల్ల పులుపులు, అరటికాయ బజ్జీలు, ఇక స్నాక్స్ ఐటమ్స్ అయితే లెక్కలేదు. బోలెడన్ని ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. పుచ్చకాయ ముక్కలు, దోసకాయలు, ఇంకా గ్రేప్స్, ఇంకా రకరకాల ఐటమ్స్ అన్నమాట. ఫుడ్ ఐటమ్స్ చాలా కూడా. ఇక్కడైతే అసలు ఎంతసేపు తిరిగినా 4-5 గంటల సేపు ఈ కొద్ది ప్లేస్లో తిరిగినా అసలు ఏమీ కూడా తెలియట్లేదండి. టైం అలా గడిచిపోతుంది. ఇంకా అక్కడికి వెళ్ళి మేమైతే గోరింటాకులు వేయించుకున్నాం. అలాగే అక్కడికి వెళ్ళి మరి కొబ్బరి తీసుకొని కొట్టుకున్నాము, అరిసెలు వేసుకొని తీసుకున్నాము, జంతికల చట్రాలు తీసుకున్నాం. అదొక సరదా అనమాట. ఇది సిరిబొమ్మ తీర్థం అండి. ఇది సిరిబొమ్మ అంటారు. ఒక కర్రని ఇలా 2 కర్రల్ని కట్టి తిప్పుతూ ఉంటారు అన్నమాట. అలా అది తిరిగి ఒక దేవతని కట్టి తిప్పుతూ ఉంటారు ఒక బొమ్మని. అది ఏ ప్లేస్ వైపు తిరిగితే ఆ ప్రాంతం అంతా కూడా బాగా పంటలు పండుతాయి అన్నమాట. ఇక్కడే తీర్థం దగ్గరికి, గుడి దగ్గరికి అందరూ వస్తారు.
గుడి ఉంటుంది, గుడి దగ్గరికి వస్తారనమాట. ఇది రోడ్డు పక్కన వేసినటువంటి ఈ బొమ్మల స్టాల్స్, సరదాగా ఇంట్లో పెట్టుకునేటటువంటి డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ కూడా చలిని మరి వాతావరణాన్ని తట్టుకొని వీళ్ళు ఇక్కడ టెంట్స్ వేసుకొని ఈ విధంగా బిజినెస్ చేస్తున్నారండి. చాలా బాగుంది ఇదైతే చూడటానికి. మరి మీ ఏరియాలో కూడా ఇలాంటి జాతరలు చేసుకుంటారా, ఇలాంటి తీర్థాలు చేస్తారా అండి? ఈ తీర్థాలు చేసుకుంటే మీ వైపున ఎటువంటి తీర్థాలు చేస్తారు, వాటిని ఎలా చేసుకుంటారు అనేది ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. మరి ఈ వీడియో మీకు ఎలా ఉంది, నచ్చిందా? మా ప్రాంతంలో జరిగేటటువంటి తీర్థాన్ని మీకు చూపిస్తాను. మీ వైపున ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేసి తెలియపరచండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఇక్కడ గోరింటాకు అయితే పెట్టేస్తున్నాం. 20 రూపాయలు తీసుకున్నాడు ఇలా గోరింటాకు పెట్టించుకోవడానికి. ఏ వచ్చకైనా 20 రూపాయలే. సరదాగా ఒక 5 days అయినా ఉంటుంది కదా అని ఇలా పెట్టుకున్నాము గోరింటాకు. ఎందుకంటే ఆ తీర్థంలో అదొక సరదా, అదొక సంతోషం. ఉసిరికాయల్లో ఉప్పేసిస్తున్నారు. ఇక్కడ జీళ్ళు, గట్టి జీళ్ళు అనమాట. నోట్లో వేసుకుంటే కట్టకట్టమంటా ఉంటాయి. ఈ జీళ్ళు కొనుక్కొని వెళ్ళాము. ఇంకా సరదా కాసేపు ఆ సరదాని బాగా ఎంజాయ్ చేశానండి. ఇవి ఇంట్లో కట్టుకునే దండలు, సరదాగా పశువులకు కూడా కట్టుకుంటాం. చాలా చక్కగా ఉన్నాయన్నమాట. రకరకాల చెవులకు వేసుకునేటటువంటి ఇవి ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. చూడండి, మా చిన్నప్పుడు చూసేవాళ్ళం ఇలా జీళ్ళు లాగటం. ఇప్పుడు మళ్ళీ ఈ తీర్థానికి రావటం వల్ల ఈ జీళ్ళ పాకాన్ని ఇలా లాగుతూ ఉంటాం చూసాను. ఇదైతే భలే బంగారంలాగా మెరిసిపోద్దండి. ఇలా తీగ లాగుతూ ఉన్నప్పుడు భలే ఉంటుంది చూడటానికి. తినటానికి కూడా చాలా బాగుంటుంది. కటాకటామని అంటూ ఉంటుంది అనమాట. ఈ జీళ్ళ పాకంతో చేసినటువంటి, అప్పటికప్పుడు తయారు చేసినటువంటి ఆ జీడి అనేది చాలా బాగుంది. మీ వైపు కూడా ఇలాగ తయారు చేస్తారు కదా, కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా గరిటెలు, గిన్నెలు, ఇవన్నీ పుచ్చకాయలు, ఈ రకరకాల ఇవన్నీ కూడా ఫ్రూట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా పిల్లలు ఆడుకునే బోర్లు, ఇవన్నిటితో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నారండి. అక్కడ ఒక మాటకి ఎవరి మాట ఎవరికి వినపట్టాలా పెద్ద పెద్ద శబ్దాలు చేస్తారంటే బోర్లు అనమాట. ఇవన్నీ కప్పులు, సాసర్లు, ఇలా రకరకాల వస్తువులు అనమాట. ఇక్కడ దొరకనవంటి లేవు అనమాట. సరదాగా ఫ్యాన్సీ ఐటెంలు చాలా రకాలు ఉన్నాయి. మరమరాలు ఉండలు, జీళ్ళు, ఖర్జూరం పండ్లు అన్నీ కూడా పెట్టారు సేల్కి. అన్నీ కూడా బాగున్నాయి. ఇలాంటి తీర్థాలకు వెళ్తే ఆ సరదా, సంతోషం వేరుగా ఉంటుంది. మీ వైపున కూడా తీర్థాలు జరుగుతాయా మరి?